బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయాలన్నారు జస్టిస్ ఈశ్వరయ్య. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ని తక్షణమే అమలు చేయాలన్నారు. కులగణన అంతా బూటకమన్నారు జస్టిస్ ఈశ్వరయ్య. హాల్లో దాదాపు 300 డెలిగేట్స్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైతే ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ స్టేట్స్ యూనిట్స్ ఉన్నాయో 2 సెషన్ల కింద మీటింగ్ చేసుకున్నాము. సాయంత్రం ఉదయమంతా ఆర్గనైజేషనల్ కన్స్ట్రక్షన్ మీటింగు, సాయంత్రం ఏమో పొలిటికల్ వచ్చినది. అక్కడ వివిధ ఎంపీలు వచ్చినారు, మాట్లాడినారు. ఆ మాట్లాడిన విషయం మీద మేము కొన్ని రిజల్యూషన్స్ పాస్ చేసినాము. ఆ రిజల్యూషన్స్ పాస్ చేసింది మీకు కాపీ కూడా ఇస్తాను, తర్వాత మీకు చూపిస్తాను కూడా. ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు మాత్రమే విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థలలో 42% 100 రోజులలో ఇస్తామని, అట్లనే ఇంకా 20 ప్రామిసులు కూడా చేసి మరి సంవత్సరానికి 20,000 కోట్లు బీసీ సబ్ప్లాన్కి ఇస్తామని, ఇంకా మండలానికోటి గురుకుల పాఠశాలని నవోదయ విద్యాలతో సమానంగా చేస్తామని, ఇంకా ఎన్నెన్నో ప్రామిసులు చేసిన ఒక్క ప్రామిస్ కూడా కాంగ్రెస్ ఫుల్ఫిల్ చేయలేదు. నిన్న రాజా